హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఉదయాన్నే. అందరికీ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. సో మొత్తానికి నేనైతే ఈరోజు తోటలోకి అయితే వచ్చాను అనమాట. తోటలోకి వచ్చి అలాగైతే చూసుకొని ఇంకా బ్రష్లు అయితే రెడీ చేసుకున్నాం. నేను గాయత్రి అయితే ఇంకా గాయత్రి పెద్దది చూడండి అట్లా అంటుంది. సో మొత్తం ఇంకైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇంటికాడ అయితే ఉన్నాయి, బ్రష్లు అయితే ఉన్నాయి, కానీ ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి గాయత్రికి ఇలాంటి యాప్లు కూడా ఇవ్వాలనేసి అనుకుంటున్నా. సో మీరు అందరూ చెప్తున్న కామెంట్లు అయితే మాకు చాలా అంటే చాలా నచ్చాయి. మా ఆరోగ్యాల కోసం ప్రతి ఒక్కటి మీరు కామెంట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకైతే గాయత్రిని అయితే ఎక్కువ దూరం తీసుకురావాలనుకోలా. ఈ చిన్న తోట మందంటే మన మేడం ఉందన్నమాట, మందేం కాదు. ఇంక ఈ తోటలో వచ్చి ఉదయాన్నే అట్లా బ్రష్ చేసుకొని అంటే వెళ్ళిపోతుంటారు అనమాట. సో పదమరకైతే ఈరోజు ఉదయాన్నే అయితే ఈ టయానికి అయితే రేణుగుంట్ల విమానం లేచిపోయిందో వచ్చి అంటడా చూడ పైన. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోకూడదు అన్నారు, కామెంట్ చేస్తున్నారు. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒక ఆమె అయితే కామెంట్ చేసింది, గాయత్రి నైటీల మీద వీటి మీద ఉండకూడదని చెప్పింది. డ్రెస్ వేసుకోమని చెప్పారు. సో మొత్తానికి డ్రెస్ కంటే వీళ్ళు కంఫర్ట్ ఏదంటే నైటీ అనమాట. గాయత్రికి అయితే ప్రెగ్నెంట్ కాబట్టి డ్రెస్సులు అంటే ఇరుగ్గా కొంచెం కష్టం ఉంటుంది. అందుకని సిస్టర్ మొత్తానికి అయితే డ్రెస్సులు వేసుకోకుండా ఉండింది గాయత్రి అయితే. కానీ మీరు చెప్పారు కాబట్టి నీట్గా తలదూకోవాలంట, నువ్వు నీట్గా నూనె పెట్టుకోవాలంట, నీట్గా దూకొని నీట్గా ఉండాలంట. ఇంకా ఉదయాన్నే లేచింది కదా, అందుకని నాతో కూడా ఇట్లా వచ్చిందనమాట బయటికి. సో ఇంకా బయలుదేరదాం. త్వరలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలబ్బా. 20 తేదీ వెళ్ళాలి గాయత్రి మనము. అదే 20 తేదీ ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉంది. ఈరోజు 16, 17, 18, 19 4 నెలల ఆదివారికి 19 4 నెలలు పెడుతున్నారు బా. 4 నెలలు పెడుతుందని సందర్భం మర్చిపోయానండి. మీరు చూపిస్తున్న సపోర్టు అంతకంటే ఇంకోటి ఏరీ లేదబ్బా. నిజం చెప్పాలంటే చాలా సపోర్ట్ చూపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా వేసి పేడ ఉందట. తొక్కేసానా నేనంతే పేడ దొక్కుంటా చేస్తా. చెప్పు గాయత్రి, నువ్వు చెప్పు గాయత్రి. ఈరోజు ఉదయాన్నే లేచి నేనైతే పనికైతే వెళ్ళాలి. కాలు తిన్నట్టున్నాయో తెల్లం చీల్దుడు. చిన్న చర్చి దగ్గర అయితే పని చేస్తున్నాను అనమాట. ఇంక పనికైతే వెళ్ళి సాయంత్రం 8 గంటలకు వస్తాను అయితే నేను 10:30 అయిపోతుంది అనమాట. అందువల్ల లేట్ అయిపోతుంది నాకు ఇంటికి వచ్చేసరికి. సో మొత్తం వ్లాగ్ చేయడానికి చాలా కష్టం ఉంది. సరే అయినా ప్రయత్నం చేస్తా వ్లాగ్ తీసేదానికి. మీరు ఇచ్చే సపోర్ట్ మామూలు సపోర్ట్ కదబ్బా. ఒక వీడియో అయితే 98,000 పోయిందబ్బా. షార్ట్ వీడియో, లాంగ్ వీడియో కానీ పోయింటే ఈ ట్రిప్పులో పోవాలబ్బా. లాంగ్ వీడియో మాకు కూడా కొంచెం కష్టాలు పడతాయి కదరే. అది ఒక $98 ఏదో పడతాయి. ఇట్లా చెట్టున్నారా. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసారి రిజల్ట్ మంచిగా రావాలని చాలామంది కోరుకోండబ్బా. ఎందుకంటే అప్పట్లాగా భయపెట్టకూడదు. అది లేదు ఇది లేదు ఇది పోయింది అని. సరే రక్తం తక్కువ అని చెప్పారు. రక్తం ఎక్కువ అవడానికి అయితే ప్రయత్నానికి మేమైతే పెరిగిందా అసలు తగ్గిందా ఏందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా హాస్పిటల్కి పోతే తెలుస్తుంది ఏదైనా. మా ఇంటి పక్కన వైఫై పెట్టించారంట, మేము కూడా పెట్టించాలి అనుకుంటున్నాము. దానికి 1000 రూపాయలు యాడ్ తీసుకొచ్చి పెట్టదబ్బా. ఈ రీఛార్జ్లో సార్లే మాకు. ఇంకోటి చెప్పడం మర్చిపోయానంటే, వాన పడితే మన ఊరు చాలా భలే ఉంటుంది అన్నమాట. చూడండి వెనకాలట్టుందో ఈ పక్క కనపట్లేదు. ఏ పక్కలా తూర్పు ఆడ వాన పడుతుంది ఇప్పుడు. ఇదో ఈ వెనకాల కొండలు ఉంటాయి ఫ్రీగా మొత్తం లైట్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ కొండలే అనమాట గాయత్రి అంటున్నది. ఈ పక్క కొండలే కనిపిస్తుంది అంటుంది. ఎందుకు చెప్పినా మొత్తం కమ్మేస్తుంది వాన. సుజ్జి నిన్న కూడా పడిపోలేదు గాయత్రి. నేనే ఆపేసాను అబ్బా. ఎందుకంటే ఈ వానలలో మన ఏటుకాలు పట్టేసిందంటే భలే ఇబ్బంది. అందువల్ల అయితే నేను ఆపేశాను. ఇంకా ఏడబోతుంది అందనేసి డౌట్ వచ్చి నేను ఆపేశాను అనమాట. అదే విషయం అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. నేను ఏం కూర చేసుకున్నారు గాయత్రి? నేను ఇంటికాడ లేనబ్బా. సాయంత్రం 10 గంటలకి చూడు, నైట్ 10 గంటలకు వచ్చిన 11 గంటలకు వచ్చిన. నేను ఏం కూర చేసుకున్నారు ఏం చెప్పు గాయత్రి? నిన్న చికెన్ తెచ్చారు.
నిన్న చికెన్ కాదు, మొన్న చికెన్, నిన్న చేపలు తెచ్చిచ్చాడు. ఓకే, అది పరిస్థితి అనమాట. మొన్న చికెన్ తిన్నారు, నేను తినలా. నేను తినలా. ఈ రోజుకి వచ్చి చేపలు తిన్నారు. నేను కూడా తినలా. చేపలు మంచిదా? వేడైపోతుందని తినలా నేను. పెద్ద చేపలే, అది పని కొనుక్కుని ఎడుతుంటుంది అనేసి అది నేను తినలా. మళ్ళీ వేడైపోయి మళ్ళీ కడుపు నొప్పి ఏడుస్తుంటానే నిన్న భయపడిపోయాడు మీ నాన్న. తినబాక మానేడా? తినబాకనలా, ఏమే చేపల కొద్ది తినలా తిన్నాడు. అబ్బా నా కడుపు ఉబ్బరి దెబ్బ, కడుపు నొప్పుకుంది, నా వల్ల కావట్లేదు అంతలకి. తినబాక అనేవాడు. భయం వచ్చేసింది టైంకి. ఏపిచ్చాను ఆయన కట్ట భయం వచ్చేసింది. అదే కదా, మా నాన్నకు కూడా ఫోన్ చేసి గుడివాడికి ఆయనడు. నేను చేయలే, గమనించిన. ఫోన్ చేసి ఏం చేయాలంట? వచ్చేస్తాను కదా తినేది మనకి. మధ్య కడుపు నొప్పి తల్లాడుతున్నాయి, ఫోన్ చేయకుండా వచ్చాడు ఇంటికి అంటుంది. అందుకని నేను దగ్గరలో పనికి వెళ్తున్నాను అబ్బా. నేనైతే మళ్ళీ షాపులోకి అయితే ఓనర్ పిలిచాడు. పిలిచేది గొప్పతనం కదా, కానీ ఇంక ఉదయం వెళ్తే సాయంత్రం దాకా వచ్చేదిలే. ఇప్పుడు చర్చే పని, చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని అయితే వెళ్ళిపోతాను. మీరందరూ సపోర్ట్ మాకు కావాలా, ఇంకా ముందుకు పోవాలా. విషయం ఏంటంటే, ఇంటికాడ అయితే పని చేసుకోవడానికి అయితే వీళ్ళు చెల్లి ఉంది నవీన. అయితే నవీన చేసుకొని పని అయితే ఇప్పుడు కొంచెం ఇబ్బంది లాంటి చేస్తుంది. నవీన కానీ లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయిపోద్ది అబ్బా. ఇంకా త్వరలో అయితే వీళ్ళ చెల్లి పెళ్ళి కూడా కుదురుతూ ఉందన్నమాట. సో మీకు ఫస్ట్ టైం మీరే చెప్తాను అనమాట. నవీనకి చిన్న సంబంధం అయితే చూసాము, అది కూడా ఫిక్స్ అవుతూ ఉంది. ఫిక్స్ అయ్యిందంటే అది కూడా బ్లాగ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే మా సాంప్రదాయంలో ఎలా మేము చేస్తాం అనేది చూసేద్దాం. అంటే చర్చలను చేస్తాం చాలా వరకు, దీంట్లోనే ఫస్ట్ టైం చెప్తున్నా. ఇంకా మేము కూడా మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడాలన్నారు ఈ ఆదివారం అయితే. ఇంతవరకు అమ్మలు కూడా చెప్పలే. అది చెప్పినప్పటి నుంచి మన నవీన చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందంటే ఇంకా అత్తగారింటికి పోతున్నాం అంటే హ్యాపీ కదబ్బా ఎవరికైనా. ఇంకెన్ని దినాలు మనం ఇంటికాడ పెట్టుకొని ఇంటికాడ చూసుకుంటామా? ఇంకా వాళ్ళ అత్తలు పంపించాలి, అప్పటికే కష్టాలు సంతోషాలు అన్నీ తెలియాలి కదా. ఇంకెన్ని రోజులు మనకు ఉంటుంది, మా అత్తలకు ఉంటుంది. సో మొత్తానికి అయితే అదే విషయం. అయితే మిమ్మల్ని కూడా ఆ పెళ్ళికి ఆహ్వానిస్తాం అందరికీ. ఇంకా కుదరలా కదా, ఇంకా ఫిక్స్ అవ్వాలి, ఇంకా ఇప్పుడే కదా మాట్లాడుతుండే. అది పరిస్థితే. ఇంకేం మేడం, ఈరోజు నేను సాయంత్రం పోయించే లోపల ఫుల్ నిద్రలో ఉంటుంది అబ్బా. నేను నిలిపినంటే ఇంటికి తిరిగి వచ్చే లోపల 10-11 అయిపోద్ది కదా. ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉంటారు. నేను నీళ్ళుగా పెట్టాను నువ్వా? నవీన పెట్టేసింది, మర్చిపోయింది నవీన. కాలికి పోతుంది గుణాలు అయ్యా. మేల్కొండి మేల్కొన్నాం, కాగేదాకా మేల్కొండి బయట పడుకున్నామా, సన్న తోరపడుతున్న మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నాం. సో నేను వచ్చే లోపల నైట్ ఏమైందంటే వీళ్ళు హీటర్ పెట్టేశారండి. హీటర్ పెట్టేసరికి హీటర్లో వచ్చి ఫుల్గా హీట్ ఎక్కిపోయింది. నేను వచ్చి చూసేసరికి బాగా ఇప్పుడు దాకా కాకుండా ఏంటి నీళ్ళు ఎంత హీట్ పెట్టారు అనుకున్నా మనసులో. తెచ్చి పెడతా వేడుకుంటాను వచ్చేదాకా. అప్పుడు ఆ నీళ్ళే పోసుకునేసిన తర్వాత కొంచెం బాగుంది, టైట్గా లేకుండా. ఈరోజు కూడా ఉంది ఫుల్గా. ఈ పక్క వాన వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. పదరా ఇంటికాడ పరిస్థితులు ఏం జరుగుతుంది చూద్దాము. నవీన కూడా తెలుసు కదా మీకు చాలామందికి. నవీన కూడా మంచిగా ఇంక పెళ్ళి అయిన తర్వాత డబ్బులు కావాలంటే పని చేయాలి, యూట్యూబ్లో వీడియోలు చేయాలి, అన్నీ చేయాలన్నమాట. కష్టాలు ఎక్కువనే మాకైతే ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం అవి దేవుడు ఇచ్చిన మేలు అనుకుని ముందుకు పోవాలబ్బా. అంతేగాని కష్టాలు అనుకుంటే ఎలా జరుగుతాయా? ఏం గాయత్రి? ఏడ గాయత్రియా? ఓ మేడం, చిన్నగా నన్ను ఈమె గురించే నాకు భయం అండి. ఎందుకంటే ఈమె చిన్నగా నడవాలి, ఎక్కువ స్పీడ్ నడవకూడదు, ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండాలి. దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప బహుమానం ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త చూసుకోవాలి మనం కూడా. నువ్వు మాట్లాడితే సార్ ఇప్పుడు దీంట్లో కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది, మీకు బేబీ పడుతుంది అనేసి కొంతమంది, మీకు మీ అబ్బాయి పడతారు కొంతమంది అని కామెంట్ చేస్తారు. ఎవరు గెలుస్తారనేది దేవుడే చెప్తాడన్నమాట ఎవరు గెలుస్తారని. ఓకేనా? అబ్బా చేయని ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతసేపు పెట్టుకునేది బాగా. కూడా మా లాంటి బ్రష్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అబ్బా, భలే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చినామంటే ఏం గైతే ఇది తెల్ల జిల్లేడు చెట్టు మంచిది కదా. తెల్ల జిల్లేడు చెట్టు అయితే మంచిది కదా అన్న. చాలామంది ఎన్నాళ్ళు ఒక పెట్టుకుంటారు వీటిని.
ఇంటికాడ ఏం చేస్తుందో నవీన్ ఏం తెలీదు. సామాన్లు కడుక్కుంటుందా లేదా. ఈసారికి గాయత్రికి తలస్నానం చేపిస్తారు కదా, అప్పుడైతే నేను ఒకటి అనుకుంటున్నా. ఏమన్నా పైన చెట్టు, ఈ చెట్టు పేరు చిక్కుడుగా చెట్టు అంటమాట. ఇది బాగా కాసినప్పుడు గాయత్రికి ఇట్లా నల్లగొట్టి ఎండబెట్టి తలస్నానం చేయించాలని అనుకుంటున్నా. అది జరగదో తెలియదు కానీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు తలస్నానం చేయాలంట గాయత్రి. ఒకసారి చేపిద్దాం బా, ఏమవుతుందా ఏం గాయత్రి. ఇంకా వచ్చేసాం మన ఊరికైతే. గోబా వచ్చాను, స్టార్టింగ్ ఇదే. తడిగి నాటాడా మా నాన్న? తడిగి నాటడమా? మా నాన్న తడికి అంటే భలే ఇష్టం, భలే వస్తుంది, సెట్ అవుతుంది మా నాన్నకి. ఎంత చేసినా కూడా చేసేట్టుగా ఉండదు వర్క్ అయితే. భలే చేస్తుంది వర్క్ అయితే, పని అయితే సూపర్ చేస్తాడు. చూడండి ఎట్లా చేస్తాడు అంటే. పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళని అనుభవించింది. పెద్దవాళ్ళ అనుభవం వేరు, మా అనుభవం వేరు. ఎంత నీట్గా వచ్చిందా. ఎన్ని మోపులా? 2 మోపులు. 2 3 మోపులా? ఇట్రా ఏం గాయత్రి, ఎంత బాగా వచ్చిందా. ఈ మంటతో బాగా వస్తుందా? మనం అల్లిమల్లు దుమ్ము తెచ్చిపెట్టాను. అల్లు అనలేదు, అలా ఎలా ఒకటి తెచ్చినాడు అంతే. ఇంట్లో ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడైతే లేకుండా అయిపోయింది. ఇంకా మా నాన్న ఉన్నారు అన్నమాట ఇంట్లో. మేమైతే ఇంకా మనకున్న చిన్న ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈ ఇంట్లోనే ఎలా ఉన్నాయి కదా నువ్వు? అప్పుడు ఉమ్మడి కుటుంబం అన్నమాట. అప్పుడు అందరూ ఉన్నారు. బాగుండింది అప్పుడు ఉన్నప్పుడు. అంటే చుట్టూ కంపెనట్టేసి సాయంత్రం అయితే చల్లగా కూర్చుండేది అనమాట. ఎందుకంటే ఆడ వంట చేసుకుంటాను, మా వంట గది బయట పోయి ఆడ వంట చేసుకుంటుంటే చుట్టూరు కూర్చొని మాకు చెప్తా ఉండేది. ఫుల్ మనం వచ్చేసి జనాలు అడిగి. అప్పుడు మేము కొత్తగా వచ్చినాం కదా, కొత్త కాడలు అంటే వచ్చేసి చాలామంది అయితే. ఈసారి మొత్తం పోయినది. ఈ మా నాన్న మార్చుకుంటాడు. మా సనం ఎక్కడికి ఉందో ఎడజోండి ఎట్టుందో పోయి బీడు పడిపోయింది అనమాట. కారగా చెట్టు కారగా ఉన్నాయి గాయత్రి. కాకర తోట కూడా మా కంపకి అల్లుకోండి. ఒకటే అలా 1 2 ఈ పక్క 3 పుల్లు ఉన్నాయి బా. ఏం గాయత్రి ఏమన్నాయా? ఏడా పచ్చిమిరకాయలు వచ్చినాయా? పచ్చిమిరకాయలు భలే వచ్చేస్తాయి బా. దానికి ముందు కొట్టిన కొట్టపోయినా కూడా బాగా వస్తాయి. మందు వేస్తే బాగా వస్తాయా? మందు కింద వేయకూడదు, జెన్యూన్గా రావాలి మన కాడ అంతే. సొంతంగా పండాలా, సొంతంగా ఉండాలి. ఏం కదరే? నీళ్ళు పడతా అంటే వాన నీళ్ళు అయిపోయినాయి. ఎన్ని రోజులకి ఈ గుడిసి మాకంటే ఇష్టం అంటే అది మామూలు చెప్పేది కాదు, మా అనుభవం వేరే పోయిందబ్బా. సరే మొత్తానికి మన ఇంటికాడ ఏం చేస్తాం చూద్దాము. ఇటు బా దగ్గరగా ఎట్ట ఏమే ఇటు పోయింది నీకు ఇష్టంలే. సూర్యుడు చూడు ఎట్లా అయినాడు. నేనైతే త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే అయ్యగారు వచ్చి మా పాస్టర్ గారు గుర్రం ఎత్తుకారమ్మన్నారు. మా ఆడ పని చేయాలి మేము, అందుకనేసి. వాన పడింది కాబట్టి మొత్తం కూల్గా ఉందా బాగా మొత్తానికి అయితే. ఈ కుక్కలు నన్నే మొరగాలనుకుంటున్నాయి. మన ఊరిలో ఉన్నాయి పెట్టివి ఎంగైతే మొరగతా ఉంటాయి. అట్లా ఉండాలి కుక్కలు అంటే. ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తున్నారంటే ఒక్క బిడ్డలేరు ఇంటికాడ. ఇది మన ఇల్లు. అక్కడ ఏం చేస్తాను నేను. సో మా తరఫున నవీన అయితే అన్నం అయితే వండుతూ ఉంది. సుజన అయితే రెడీ అవుతుందా బాగా. చూడండి సుజన, రెడీ అవుతున్నావా? ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.